మనము ఇప్పుడు పిఎంస్ అనేది క్రెడిట్ కార్డ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇదిగోండి ఇక్కడ లింక్ కనబడుతుంది కదా, http://pmsvanidhi.mahulya.gov.in క్లిక్ చేస్తే ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. ఈ రకంగా స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ అని ఉంటుంది. దాన్ని కనుక క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. చూడండి, అప్లికెంట్ అని చూడండి. అప్లికెంట్ని కనుక క్లిక్ చేస్తే ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. ఈ రకంగా స్క్రీన్లో ఫోన్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని కొట్టంగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయవచ్చు. ఎంటర్ చేయగానే ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. చూడండి, ఇక్కడ అప్లై క్రెడిట్ కార్డ్ అని ఉంది. అప్లై క్రెడిట్ కార్డ్ని క్లిక్ చేయాలి. అప్లై క్రెడిట్ కార్డ్ని క్లిక్ చేస్తే ఈ రకంగా అడగద్ది. చూడండి, దీంట్లో పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ అని ఉంది. చూడండి, పాన్ కార్డు మ్యాండేటరీ. పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అండి. పాన్ కార్డు కంటిన్యూషన్ అని కంటిన్యూ కొట్టండి. కంటిన్యూని కొట్టంగానే ఇది ఈ రకంగా వస్తుంది. అక్కడ అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాన్ని క్యాప్చా కొట్టి కింద చూడండి, వెరిఫై విత్ ఓటీపీ దాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మనం పాన్ కార్డ్ ఉంటే ఎస్ అని మేము పెట్టాలి. పాన్ కార్డులో ఉన్న నెంబరు ఎంటర్ చేయండి. పేరు పాన్ కార్డులో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేసి కింద పాన్ కార్డు నెంబరు, దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేసి ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఓపెన్ కెమెరా అని కొట్టంగానే ఓపెన్ అవుద్ది కెమెరాలో ఫ్రంట్ తీసేసుకుంటుంది. అది ఫ్రంట్ పెట్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషను, అడ్రస్సు, ఇన్కమ్ డీటెయిల్సు, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు, స్టాండ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షను, రెఫరెన్స్ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేయాలండి. అప్లికేషన్ ఫామ్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ ఫాము, ఇవ్వండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద సేవ్ అని బటన్ ఉంది. సేవ్ అని బటన్ నొక్కండి. ప్రతిదానికి సేవ్ అని బటన్ నొక్కాలి. నాకు సేవ్ అని కొట్టంగానే ఈ రకంగా వస్తుందండి. ఈ రకంగా వచ్చిన తర్వాత అతను ఓటీపీ వెళ్ళద్ది. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ కొట్టండి, అయిపోద్దండి. ఈ విధంగా ఇదిగోండి, కన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ. ఈ రకంగా మనం పాన్ కార్డ్ని అప్లై చేయొచ్చండి. ప్రతి పిఎంస్ అనేది బెనిఫిషరీ మూడవ క్రెడిట్ కార్డు అండి. క్రెడిట్ కార్డు యొక్క ఎలా చేసుకోవాలో ఇప్పుడు దాకా చూసామండి. క్రెడిట్ కార్డు ఇలా తయారు చేసుకోవచ్చు. పిఎంస్ అనేది అందరూ తయారు చేస్తారని ఆశిస్తున్నాను.